గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రానున్న 6 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటూ ఐఎండీ అప్రమత్తం చేసింది. పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందంటూ కూడా హెచ్చరించింది. రాష్ట్రంలో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురవనున్నాయని వివరించింది. ఈ జాబితాలో కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. రైట్, ఇక రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడబోతున్నాయని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జాబితాలో ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, హన్మకొండ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలు ఉన్నాయి. ఇక భారీ వర్షాలు కురవటానికి అవకాశం ఉన్న ప్రాంతాల జాబితాలో రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు సైతం పడతాయని అప్రమత్తం చేసింది ఐఎండీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీయనున్నాయని కూడా హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇక మరొక వైపు రాష్ట్రంలో మళ్లీ శనివారం వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దాదాపుగా 6 రోజులు పడబోతున్నాయి. సోమవారం రాష్ట్రంలోని అత్యధిక భాగంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరంభీంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. మంగళవారం కూడా పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇక బుధవారం నుంచి శనివారం వరకు తేలికపాటి నుంచి మోస్తారు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడవచ్చని హెచ్చరించింది ఐఎండీ. రైట్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ నుంచి భారీ వర్షాలు పడుతుంటే కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడబోతున్నాయి. దాదాపుగా 6 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండబోతుందని, క్రమక్రమంగా తగ్గే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. ఇక వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, దాదాపుగా వర్ష ప్రభావం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. ఈసారి రెడ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఏదైతే మనం చూస్తున్నాం కదా, నిన్నటి నుంచి కూడా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. మొత్తం తెలుగు రాష్ట్రాలు రెండు కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలు అయితే మొత్తం జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ గురించి సంబంధించి చూసుకుంటే కనుక నిన్న ఉదయం నుంచి కూడా అసలు వర్షం పడుతున్న మొత్తం జిల్లాలన్నీ కూడా
జలమయమైపోయిన పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లాలో అయితే రైల్వే లైన్ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే చాలా చోట్ల అయితే ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ వర్షాలు మరో 5 నుంచి 6 రోజులు ఉండే అవకాశం ఉందని చెప్పేసి కేంద్ర వాతావరణ శాఖ ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర ఐఎండి ఏదైతే ఐఎండి శాఖ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది. అసలు ఈ వర్షాలు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిన్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం హెచ్చరించడం జరిగింది. ఎవరు కూడా బయటికి రావద్దు, అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ వర్షాలు వరదల వల్ల లోతట్టు ప్రాంతాల జలమయమై అయిపోవడంతో మొత్తం కూడా అధికార యంత్రాంగం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్ళాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే జలమయమైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే పర్యటిస్తున్నారు. అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలోనే ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు వెళ్లడంతోనే కలెక్టర్లు అదేవిధంగా సహాయక సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు ఆదిలాబాద్ కావచ్చు, భద్రాద్రి కావచ్చు, వరంగల్ కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాలో అయితే చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. మొత్తం మనకి లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా చెరువులు ఉన్న ప్రాంతాలన్నీ కూడా తెగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ లో చూసుకుంటే కనుక హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి, అసలు రోడ్డు మీద వెహికల్స్ కూడా తిరగలేని పరిస్థితి ప్రస్తుతం మీద కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా ఇదే తరహా వాతావరణం హైదరాబాద్ లో ఉండడంతో అసలు జనాలందరూ కూడా ఇంట్లోకే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇదే తరహాలో వర్షం రేపు ఎల్లుండి కొనసాగితే కనుక ప్రభుత్వ సెలవులు, పాఠశాలకు ప్రభుత్వ సెలవులు కూడా ప్రకటించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు స్కూల్కి రావడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సురక్షితమైంది కాదు. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా దృష్టి సారించింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తుంది. అందుకు కావాల్సిన సహాయక చర్యలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మనకి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనమే కాదు, మరోవైపు చూసుకుంటే కనుక అరేబియా మహాసముద్రం కూడా అక్కడ మరో అల్పపీడనం ఏర్పడడం, దాని ప్రభావం గుజరాత్ తదితర రాష్ట్రాల మీద కనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ వైపు కూడా ఈ పరిస్థితి కనిపిస్తుంది. ఇక మన దగ్గర ఏర్పడ్డ అల్పపీడన ప్రభావం ఏతుందో అది విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పేసి తెలుస్తుంది. అది ఒడిశా దిశగా ప్రయాణించే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఒకవేళ కనుక ఇదే తరహాలో ద్రోణి కనుక కదిలితే కనుక పెద్ద ఎత్తున వర్షాలు పడతాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాలు రెండు కూడా నీటితో, వర్షపు నీటితో, వరదలతో మునిగిపోయిన పరిస్థితి, చెరువులు తెగిపోయిన పరిస్థితి, నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే మనకి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు చేపడుతుంది. రాజశేఖర్, రైట్. అధికారులు ఏమైనా స్పందించి అంటే ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కనిపిస్తుందా, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ? ఎందుకంటే ప్రధానంగా కలెక్టర్లకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో జలమట్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా. సో దానికి సంబంధించి ఏమైనా పంట నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఏమైనా అధికారులు లేకపోతే ఎమ్మెల్యేలు, మంత్రులు పర్యటించే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయి? రాజశేఖర్, ఎందుకంటే మనము ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు పడుతున్నప్పుడు బయటికి రావడానికి ఎవరికైనా కష్టమే. సిబ్బంది కూడా ఇలాంటి భారీ వర్షాలు పడుతున్నప్పుడు సహాయక చర్యలు చేపట్టాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. వన్స్ ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంటారు. అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికే అధికారులు, మంత్రులు అందరూ కూడా పర్యటిస్తున్నారు. అవసరమైన మేరకు అంటే వాళ్ళు కూడా వెళ్ళగలిగే ఏరియాలు ఏవైనా ఉంటే కనుక వెళ్తున్నారు. మనకి బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా తెలంగాణకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్నారు. అదేవిధంగా నిన్న చూసుకుంటే కనుక ఏపీకి సంబంధించి కూడా మంత్రులు చాలా మంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. కానీ ఇక్కడ వర్షం అడ్డంకిగా మారింది. వర్షం అడ్డంకిగా ఉన్నప్పుడు ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఎవరు కూడా తిరగలేని పరిస్థితి. వన్స్ ఒకసారి వర్షం తగ్గిన తర్వాత ఖచ్చితంగా కూడా ఈ పర్యటనలు ఉంటాయి. అదేవిధంగా అధికార యంత్రాంగం ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉంది. అవసరమైన చోట్ల ఏమైతే కాలనీలు, ముంపుకు గురైన కాలనీలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, వారందరినీ కూడా ఒక సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక పంట నష్టానికి సంబంధించి చూసుకుంటే కనుక పంట నష్టం అంచనా వేయడానికి ఇది సరైన సమయం కాదు. మొత్తం వర్షం అంతా తగ్గిన తర్వాత పంట నష్టం ఏ విధంగా ఉంది, దానికి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తుందా, లేక ఇన్పుట్ సబ్సిడీలో ఏమైనా వెసులుబాటు కలిగిస్తుందా, లేకుంటే పంట నష్టం ఏమైనా అందిస్తుందా అనేది కూడా చూడాలి. మొత్తానికి వర్షం తగ్గిన తర్వాతనే ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత ఒకవేళ పంట నష్టం అంచనా వేయాలనుకుంటే మళ్ళీ కేంద్ర బృందాలు కూడా రావాల్సి ఉంటుంది. సో కేంద్ర బృందాలు రావాలంటే కనుక ఈ వర్షాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాత అప్పుడు పంట నష్టం రాష్ట్ర ప్రభుత్వాలు వేసిన తర్వాత అప్పుడు దాన్ని అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగుతుంది. అంతవరకు కూడా ఈ పంట నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెద్దగా స్పందించే వీలు ఉండకపోవచ్చు. రాజశేఖర్, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.